గల్లీ నెంబర్ 13 ఎపిసోడ్ 4 మొదటి ఇల్లు. అర్జున్ గల్లీ నెంబర్ 13లోకి మొదటడుగు వేశాడు. ఆ అడుగు వేసిన క్షణం నుంచే అతనికి ఒక విచిత్రమైన భావన వచ్చింది. గల్లీ బయట ఉన్న శబ్దాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. కార్ల హారన్లు, జనాల గొంతులు, గాలి శబ్దం కూడా అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. మీరా వెంటనే గమనించింది. అర్జున్, నీకు వినిపిస్తున్నాయా? అర్జున్ చుట్టూ చూశాడు. ఏమిటి? శబ్దం ఏమీ లేదు అంది మీరా. అర్జున్ వెనక్కి తిరిగి గల్లీ ఎంట్రన్స్ వైపు చూశాడు. బయట రోడ్డు కనిపిస్తుంది, కానీ అక్కడి శబ్దం మాత్రం వినిపించడం లేదు. అతను మెల్లగా అన్నాడు, ఇది కాస్త వింతగా ఉంది. మీరా కెమెరా ఆన్ చేసి చుట్టూ షూట్ చేస్తోంది. డాక్యుమెంట్ చేద్దాం అంది. గల్లీ చాలా సన్నగా ఉంది. రెండు వైపులా పాత ఇల్లు, గోడలు పగిలిపోయాయి. విండోలు చాలా వరకు మూసి ఉన్నాయి. కొన్ని చోట్ల పాత లైట్లు వేలాడుతూ ఉన్నాయి. మీరా నెమ్మదిగా అన్నది, ఇక్కడ ఎవ్వరూ ఉండరా? అర్జున్ తల ఊపాడు. తెలియదు. అప్పుడే గల్లీ లోపల నుంచి ఒక శబ్దం వినిపించింది. క్రీక్ అని. ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ శబ్దం ఒక ఇంటి తలుపు నుంచి వచ్చింది. గల్లీలో మొదటి ఇల్లు. తలుపు కొంచెం తెరిచి ఉంది. గాలి వల్ల అది నెమ్మదిగా కదులుతోంది. అర్జున్ ఆ ఇంటి దగ్గరకు నడిచాడు. మీరా వెంటనే అడిగింది, నువ్వు లోపలికి వెళ్తావా? అర్జున్ తల ఊపాడు. అవును. జాగ్రత్త మరి. అర్జున్ తలుపు దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా తోశాడు. తలుపు పూర్తిగా తెరుచుకుంది. ఇల్లు లోపల చీకటి, దుమ్ము వాసన, పాత ఫర్నిచర్. మీరా కెమెరా లైట్ ఆన్ చేసింది. వావ్, ఇది చాలా పాత ఇల్లులా ఉందే అంది. అర్జున్ నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడు. ఫ్లోర్ మీద దుమ్ము ఉంది. అక్కడ ఎవ్వరూ చాలా కాలంగా అడుగు పెట్టనట్టుగా ఉంది. మీరా చుట్టూ వీడియో తీస్తోంది. ఇది ఖాళీ ఇల్లు అనుకుంటా. అర్జున్ హాల్ మధ్యలోకి వెళ్ళాడు. అప్పుడే అతని కళ్ళు గోడపై పడ్డాయి. అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. అర్జున్ దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ ఫోటో చూసిన క్షణం అతను పూర్తిగా స్తంభించిపోయాడు. మీరా అని పిలిచాడు. మీరా దగ్గరికి వచ్చింది. ఏమైంది? అర్జున్ గోడవైపు చూపించాడు. మీరా ఆ ఫోటోను చూసింది. ఆమె కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అర్జున్. అది ఒక సాధారణ ఫోటో కాదు. అర్జున్ చిన్నప్పుడు తీసిన ఫోటోలా ఉంది. వయసు సుమారు 11 సంవత్సరాలు. ఇది ఎలా ఇక్కడ ఉంది అని మీరా మెల్లగా అడిగింది. అర్జున్ దగ్గరగా వెళ్ళి ఫోటోను గమనించాడు. ఫోటో కింద చిన్నగా ఒక తేదీ ఉంది. 12 అక్టోబర్ 2006. అదే తేదీ. లేఖలో ఉన్న ఫోటోలో కూడా అదే తేదీ. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. మీరా, ఈ ఇంట్లో ఇంకేమైనా ఉండొచ్చు, వెళ్ళి చూడు అని అన్నాడు అర్జున్. వారు గది చుట్టూ చూడటం మొదలు పెట్టారు. ఇక్కడ మరో ఫోటో ఉంది. మరో ఫోటో. గోడ మొత్తం ఫోటోలతో నిండిపోయింది. మీరా కెమెరా లైట్ వేసి దగ్గరగా చూసింది. ఆమె చేతులు వణికాయి. అర్జున్ అని పిలిచింది. ఏమైంది? ఇవి అన్నీ చూడు. అర్జున్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ ఫోటోలన్నింటిలో ఒకే వ్యక్తి ఉంది. అర్జున్ వివిధ వయసుల్లో, చిన్నప్పటి నుంచి ఫోటోలు, టీనేజ్ ఫోటోలు, ఇప్పటి ఫోటోలు కూడా. కొన్ని ఫోటోలు అయితే చాలా ఇటీవలే తీసినట్టుగా ఉన్నాయి. మిస్టర్ ఆశ్చర్యంగా అడిగింది. ఇవి ఎవరు తీశారు? అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడే మీరా ఇంకో విషయం గమనించింది. గోడ చివర ఒక పెద్ద ఫోటో ఉంది. అది మిగతా ఫోటోల కంటే కొత్తగా ఉంది. మీరా నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. ఫోటో చూసిన క్షణం ఆమె శ్వాస ఆగిపోయినట్టయింది. అర్జున్ వెంటనే దగ్గరికి వచ్చాడు. ఏమైంది? మీరా ఆ ఫోటో చూపించింది. ఆ ఫోటోలో ఒక వీధి ఉంది. అదే గల్లీ నెంబర్ 13. ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకరు చిన్నప్పటి అర్జున్, ఇంకొకరు. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ రెండో వ్యక్తి అర్జున్ తండ్రి, డాక్టర్ సూర్యవర్మ. తను 20 సంవత్సరాల క్రితం మాయమైన వ్యక్తి. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఇది అసాధ్యం. మీరా మెల్లగా అడిగింది. అంటే నువ్వు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చావా? అర్జున్ సమాధానం చెప్పబోతున్నాడు. అప్పుడే వెనుక నుంచి ఒక శబ్దం వచ్చింది. టక్. ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. తలుపు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
అతను నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. అతని ముఖం చీకట్లో ఉంది, కానీ అతని గళం స్పష్టంగా వినిపించింది. చివరికి నువ్వు మళ్ళీ వచ్చావు అర్జున్ అని. ఆ వ్యక్తి కాస్త ముందుకు వచ్చాడు. వెలుతురు అతని ముఖంపై పడింది. అర్జున్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖం అర్జున్ లానే ఉంది, కానీ అతను వయసులో పెద్దగా కనిపిస్తున్నాడు. సుమారు 20 సంవత్సరాలు పెద్దవాడిలా. ఆ వ్యక్తి నెమ్మదిగా నవ్వుతూ ఇలా అన్నాడు, నేనే నువ్వు భవిష్యత్తులో అని. తరువాయి భాగం ఎపిసోడ్ 5లో వేచి ఉంది.